ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి డీజీపీ నివేదిక సమర్పించగా ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్రపై అన్ని వివరాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. డీజీపీ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం చర్యలకు తెరలేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ఇప్పటికే జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్రపై ఏపీ ప్రభుత్వం డీఓపీటీకి సమాచారం అందించింది. ఏపీ హోంశాఖ సస్పెన్షన్ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణలపై సస్పెన్షన్ వేటుపడింది. తాజాగా డీజీపీ నివేదిక నేపథ్యంలో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అక్రమ నిర్బంధం, వేధింపులపై కాదంబరి జత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలిసింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో తనను అక్రమంగా నిర్బంధించారని, తన పూర్వాపరాలను, ముంబైలో తన నివాసం తదితర అంశాలను విశాల్ గున్నీ ద్వారా ఆరా తీయించారని జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.